ప్రజెంట్ మార్కెట్ లో మనకి చాలా రకాల మోడల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకుంటే మనకి బెస్ట్ అది అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీవీ 83 ఇంచెస్ అక్షరాల 2,50,000. నేను తీసుకున్న టీవీ 43 ఇంచెస్. ప్రైస్ ఎంత పడింది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండర్ 25,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూఎల్ఈడి టీవీ కోసం చూస్తూ ఉన్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలా రోజుల నుంచి ఒక మంచి టీవీ తీసుకోవాలని చూస్తున్నాము. బట్ ప్రైజెస్ ఎక్కువగా ఉండడం వల్ల టీవీ తీసుకోలేదు. జిఎస్టీ ప్రైజెస్ తగ్గిస్తారు అని చెప్పారు. సో అప్పుడే డిసైడ్ అయ్యాం తీసుకుంటే దసరాకే టీవీ తీసుకోవాలని. లక్కీగా నేను చూసిన టీవీ మాకు ఆఫ్లైన్లోనే అవైలబుల్లో ఉండింది. సో ఆ రోజు యాక్చువల్గా మేము టీవీ చూసేదానికి వెళ్ళాము. నేను టీవీ తీసుకోక ముందే బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ఫీచర్స్లో ఏ టీవీ తీసుకుంటే బాగుంటుందని యూట్యూబ్లో చాలా రివ్యూస్ చెక్ చేసి ఒక టీవీని సెలెక్ట్ చేసుకున్నాను. అండర్ 25,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూఎల్ఈడి టీవీ నేను తీసుకున్నది. సో ఇది నాకు ఆఫ్లైన్లో ఉంటుందని నేను అనుకోలేదు. యాక్చువల్గా ఆన్లైన్లోనే అన్ని టీవీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. లైక్ ఈ టీవీ ఎందుకు తీసుకున్నానో పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాకు దసరా రోజు కూపన్ కార్డ్ ఆఫర్ కూడా ఉన్నది. సో ఏదైతే మనం టీవీ తీసుకుంటామో మనం తీసుకున్న ప్రైస్ లో మనకి ఈ అమౌంట్ తగ్గించిస్తారు. యాక్చువల్ గా మేము తీసుకున్న టీవీ ప్రైస్ 25,000 అంటే 2,000 ఒక కూపన్ కార్డ్ అనేది అవైలబుల్ ఉంటుందంట. సో టోటల్ గా 12 కూపన్ కార్డ్స్ అనేది మాకు వచ్చాయి. దగ్గర 1,600 డిస్కౌంట్ వచ్చింది. అమౌంట్ అంతా పే చేసిన తర్వాత మనకి టీవీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి మనకి ఇస్తారు. ఎందుకంటే టీవీ రన్నింగ్ ఉందా లేదా. సో యాక్చువల్గా ఈ టీవీ 43 ఇంచెస్ టీసీఎల్ నుంచి క్యూఎల్ఈడి అడ్వాన్స్ టెక్నాలజీ మనకి అరౌండ్ 25,000 పడింది. సో మనకి 2 years వారంటీ ఇస్తారు. అండ్ 1 year అనేది ఫుల్ వారంటీ ఉంటుంది. సెకండ్ ఇయర్ అనేది ఓన్లీ డిస్ప్లే వరకే వారంటీ ఇస్తారంట. ఇది అడ్వాన్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ క్యూఎల్ఈడి టీవీ. క్యూఎల్ఈడి టీవీ అంటే ఆల్మోస్ట్ మనకి హెచ్డి డిస్ప్లేతో పోల్చుకుంటే 10 times బెటర్ క్వాలిటీ అనేది ఈ టీవీలో మనకు కనిపిస్తుంది. సో దానికోసం నేను మనకి బెస్ట్ ప్రైజ్ లో బెస్ట్ ఫీచర్స్ ఉంటాయని ఒకసారి టీవీ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా మనకి హెచ్డి ప్లస్ లో డిస్ప్లే క్వాలిటీ ఇంత బాగా ఉండదు. సో మనకు బ్లర్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఇది క్యూఎల్ఈడి టీవీ కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అనేది మనకి థియేటర్లో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది మనకు కలుగుతుంది ఈ టీవీలో. సో అందుకే నేను ఈ టీవీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా టీవీని నేను మా అమ్మ బైక్ మీద తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక యాక్చువల్గా మనకి 1 day 2 days లో మనకి టెక్నీషియన్ వచ్చి టీవీ అనేది ఇన్స్టలేషన్ చేసి వెళ్తారని చెప్పారు. మేము 1 day చూసాము, ఆ రోజు రాలేదు. సెకండ్ డే వచ్చాడు. వచ్చిన తర్వాత మేము పెట్టుకున్న కబోర్డ్ లో స్పేస్ సరిపోక కబోర్డ్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. మేము టీవీ తీసుకున్నప్పుడే 48 hours లోనే ఏదైతే కంపెనీ ఉంటారో వాళ్ళే వచ్చి మనకి ఇన్స్టలేషన్ చేసి వెళ్తారు. మాకు యాక్చువల్గా 48 hours ఇచ్చారు. మనకి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే అనేది టెక్నీషియన్ వచ్చి టీవీ ఇన్స్టలేషన్ చేసి వెళ్ళాడు. వాళ్ళైతే టీవీ ఇన్స్టలేషన్ కోసం ₹1 కూడా ఛార్జ్ చేయరు. వాళ్ళు వచ్చిన దానికి ట్రావెల్ ఛార్జెస్కి ఒక 100-200 గాని అడుగుతారు. సో మమ్మల్ని అయితే 200 అడిగాడు. సో మేము ఇచ్చాము. మాకు దగ్గర ఒక 30-40 minutes అనే టైం తీసుకునింది. దానికి తోడు మా కబోర్డ్ అనేది సైజ్ సరిపోక కబోర్డ్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. దానికి ఒక 30 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంది. యాక్చువల్గా వాళ్ళు వచ్చిన 20 minutes లోనే టీవీ ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారంట. వాళ్ళకి ఆ రోజు మా ఒక్క టీవీ ఉండదు కదా, ఇంకా 2-3 దగ్గర ఇన్స్టలేషన్ ఉంటుంది. కాబట్టి మేము ఎలాగోలా రిక్వెస్ట్ చేసుకుని ఒక 1 hour పడుతున్న టీవీ మొత్తం ప్రాసెస్ అయ్యేతలకి. అంత తేలికైతే కాదు టీవీ ఇన్స్టలేషన్, మనం చేసుకోలేము. మొత్తం సైజ్ ఫిట్ చేసుకొని అండ్ డ్రిల్లింగ్ చేసుకొని మొత్తం టీవీ అనేది బిగించుకోవాలా. సో నేనేదో చాలా ఈజీగా అనుకున్నాను. అతను రాకపోతే మేమే ఇన్స్టలేషన్ చేసుకుందాం అనుకున్నాము. బట్ ఆ రోజు నెక్స్ట్ డే అతను సండే అయినా కూడా వచ్చాడు. సో ఫైనల్గా టీవీ అనేది ఇన్స్టలేషన్ చేపించుకున్నాము. అండ్ ఒక్కసారి టీవీ క్వాలిటీ అనేది చెక్ చేయండి.
మన పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎలా ఉందో ఒకసారి చూసి కింద కామెంట్ చేయండి. ఎందుకు ఈ టీవీ తీసుకున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ మనం టీవీ తీసుకునే ముందు స్పెసిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఫీచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది లేటెస్ట్ టెక్నాలజీయా లేకపోతే ఓల్డ్ వర్షనా లేకపోతే ఓల్డ్ ఫీచర్స్ అనేది చెక్ చేసుకోవాలి. రీసెంట్ గా మనకి బాగా అడ్వాన్స్ టెక్నాలజీగా ఉండేది QLED టీవీ. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మనకి హెచ్డి ప్లస్ అండ్ 4K అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎప్పుడు కూడా మనం టీవీ తీసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్ ఏ కంపెనీ అయితే మనకి బెస్ట్ ఫీచర్స్ బెస్ట్ క్వాలిటీ ఇస్తుందో ఆ కంపెనీని మనం చూస్ చేసుకోవాలి. అంతేగాని మనం బ్రాండ్ తీసుకోవాలనే అయితే మన థాట్ ఉండకూడదు. బ్రాండ్ ఎవరికి కావాలా? ఉన్న వాళ్ళకి కావాలా. లేనివాడు బ్రాండ్కి డబ్బులు పెట్టలేడు. సో బ్రాండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. చాలా మంది బ్రాండ్ కంపెనీస్ అంటే LG, శాంసంగ్, సోనీ, సో ఈ కంపెనీస్ తీసుకొని అవి ఇష్యూస్ వచ్చి కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సో దానికి తగ్గట్టు రేట్ ఉంటుంది. సో ఓన్లీ బ్రాండ్ కి 8,000 రూపీస్ 10,000 రూపీస్ మనం బై చేయాలి. అదే రీసెంట్ గా వచ్చిన కంపెనీస్ ఏంటంటే పాపులేషన్ కోసం మనం ప్రైజెస్ తగ్గించి మార్కెట్ లో మంచి టెక్నాలజీతో మంచి ఫీచర్స్ తో మన టీవీలు అనేది లాంచ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళ కంపెనీ ఎక్కువ వీళ్ళ కంపెనీ తక్కువ అయితే నేను చెప్పను. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు ఈ టీవీ అయితే బాగుంటుందని ఒక సజెషన్ చేస్తానే తప్ప నేను ఆ టీవీ తీసుకో ఈ టీవీ తీసుకో అయితే నేను చెప్పను. బట్ మీలాగే నేను టీవీ తీసుకోకముందు ఏ టీవీ తీసుకోవాలా, సో మన ప్రైస్ రేంజ్ ఎంత, ఇప్పుడు QLED టీవీ మామూలుగా మనం సోనీ, శాంసంగ్, LG ఆ కంపెనీలో తీసుకోవాలంటే మనకి దగ్గరగా 35,000 నుంచి 45,000 లోపు ఉంటాయి. అది 43 ఇంచెస్ కానీ 55 ఇంచెస్ అయితే ఇంకా 50 అబోవ్ అట్లా ఉంటాయి. ఎందుకంటే QLED టీవీ అనేది హెచ్డి ప్లస్ స్క్రీన్ తో కంపేర్ చేసుకుంటే 10 టైమ్స్ బెటర్ క్వాలిటీ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఒక థియేటర్ లో మనం ఒక మూవీ చూస్తే ఎలా ఉంటుంది ఫీల్, సో ఆ ఫీల్ అనేది ఇస్తుంది. అండ్ దానితో డాల్బీ అట్మాస్ దాన్ని యాడ్ చేస్తే ఇంకా మనకి స్క్రీన్ రిజల్యూషన్ అనేది చాలా బ్రైట్ గా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. సో అందుకని నేను రీసెంట్ గా మార్కెట్ లో చెక్ చేస్తే TCL నుంచి ఒక మంచి QLED టీవీ అనేది మనకు అందుబాటులో ఉంది. ఇదే TCL QLED టీవీ. సో వీటిలో హెచ్డి ప్లస్ కూడా ఉంది. నాకు అది అవసరం లేదు. ఈ టీవీ నాకు అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ బిఫోర్ GST చార్జెస్ తక్కువ ముందు. ఇప్పుడు మనకి యాక్చువల్ కాస్ట్ 28,000, మనకి ఆఫర్ అన్ని తీసేయగా 25,500 కి మనకు వచ్చింది. అండ్ స్క్రాచ్ కార్డ్స్ అవి కూడా మాకు ఆఫర్ ఇచ్చారు. సో అవి కూడా డిక్రీజ్ అయింది ఆఫర్. అండ్ ఫైనల్ గా మనకి 23,500 రూపీస్ ఈ టీవీ అనేది మాకు వచ్చింది. ఈ టీవీలో మీకు లేని ఫీచర్ అయితే లేదు. సో ఇది ఒకసారి పుష్ప 2 మూవీ నుంచి ఒక సాంగ్ పెడదాము, మనకి ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఈ సాంగ్. యాక్చువల్గా మనకి టీవీ వాయిస్ కమాండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. సో డైరెక్ట్ గా మనం వాయిస్ ఇస్తే మనకి వీడియో ఓపెన్ అయిపోతుంది. పుష్ప 2 మూవీ, సారీ పుష్ప 2 మూవీ సాంగ్స్ చూద్దాం. ఒకసారి ఫీలింగ్ సాంగ్స్ పెట్టాము. మీకు లైట్ వేయడం వల్ల నీకు అంత క్లారిటీ అనిపించింది. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లారిటీ చెక్ చేయండి ఎలా ఉందో. ఓన్లీ 30% పెట్టా వాల్యూమ్. క్లారిటీ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరు QLED టీవీలో అంటే 25,000 మంచి QLED టీవీ తీసుకోవాలంటే క్లారిటీ చూసారు కదా. ఒకసారి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టీవీ. సో అండర్ 25,000 వన్ ఆఫ్ ది బెస్ట్ QLED టీవీ ఏదైనా ఉంది అంటే TCL కంపెనీ నుంచి నేను మీకు సజెషన్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.
సో మన సౌండ్ క్వాలిటీ కానీ స్క్రీన్ క్వాలిటీ కానీ పేరు కట్టాల్సిన అవసరం లేదు, దుమ్ము రేపు వదిలేస్తుంది అట్లే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది బెస్ట్ ఈ కంపెనీ TCL అనేది. మనకి ఈ టీవీ మనకి 25,000 నాకు పడ్డది. బట్ మనకి వేరే అదర్ బ్రాండ్స్ అంటే LG, Samsung, Sony తీసుకోవాలనుకుంటే 35, 38 ఆ రేంజ్ లో పడుతుంది. సో నో ప్రాబ్లం, నాకు బ్రాండే కావాలనుకుంటే LG, Samsung, Sony సైడ్ వెళ్ళిపోండి, నో ప్రాబ్లం.